ద్వాదశ రాశుల వారు ఎన్ని వత్తులతో దీపారాధన చేయవలెనో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారు 3 వత్తులతో దీపారాధన చేయవలెను. దీని వలన సంపద తరలివచ్చును, వ్యాధులు దూరమగును, జీవితంలో అదృష్టమును తీసుకొని వచ్చును. వృషభ రాశి వారు 4 వత్తులతో దీపారాధన చేయవలెను. దీని వలన వ్యాపారాభివృద్ధి కలుగును, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగును, అపారముగా జ్ఞానము, ఉత్తమ ఆరోగ్యము కలుగును. మిథున రాశి వారు 7 వత్తులతో దీపారాధన చేయవలెను. దీని వలన సంపద, గౌరవ మర్యాదలు, సంపూర్ణ ఆరోగ్యము, తెలివితేటలు, ఐశ్వర్యము కలుగుతుంది, శత్రు వినాశనం జరుగుతుంది. కర్కాటక రాశి 3 వత్తులతో దీపారాధన చేయవలెను. జీవితంలో ప్రతి పనికి అడ్డంకులు లేకుండా జరుగును, ఆరోగ్యమునకు అభ్యుదయమునకు ఉపయోగపడుతుంది, ధనధాన్యం సమృద్ధిగా వెలుగుతుంది. సింహరాశి వారు 5 వత్తులతో దీపారాధన చేయవలెను. ముఖ్యంగా దీని వలన అన్ని విషయములలో విజయం సాధించును, శుభకార్యాలు జరుగును, వివాహం దోషాలు తొలగును. కన్యా రాశి వారు 4 వత్తులతో దీపారాధన చేయవలెను. దీని వలన ఆరోగ్యం లభిస్తుంది. తులారాశి వారు 6 వత్తులతో దీపారాధన చేయవలెను. దీని వలన వారికి హుందాతనము ఏర్పడును, వ్యాపార అభివృద్ధి కలుగును, ఏకాగ్రత వృద్ధి జరుగును. వృశ్చిక రాశి వారు 5 వత్తులతో దీపారాధన చేయవలెను. పరమశివుని కటాక్షం లభించును, వ్యాధులు పూర్తిగా తగ్గిపోవును, మానసిక శాంతి కలుగును. ధనస్సు రాశివారు వీరు 3 వత్తులతో దీపారాధన చేయవలెను. ఇలా చేయడం వలన వ్యాధులు దూరమగును, జీవితంలో అదృష్టమును తీసుకొని వచ్చును. మకర రాశివారు 7 వత్తులతో దీపారాధన చేయవలెను. ఐశ్వర్యం కలుగుతుంది, సంపూర్ణ ఆరోగ్యము, తెలివితేటలు, శత్రు వినాశనం జరుగును. కుంభరాశివారు 4 వత్తులతో దీపారాధన చేయవలెను. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము, అపారముగా జ్ఞానము, ఉత్తమ ఆరోగ్యము కలుగును. మీనరాశి వారు 5 వత్తులతో దీపారాధన చేయవలెను. దీని వలన ముఖ్యంగా అన్ని విషయములలో విజయము సాధించును, శుభకార్యాలు జరుగును, వివాహ దోషాలు తొలగును. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.